ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ ఉంటాను. ఒక్కసారి కూడా నేను మందిరానికి వెళ్ళడం మానలేదు. కాబట్టి నేను కాకపోతే ఇంకెవరెళ్తారు పరలోకానికి అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమందేమో నేనే చర్చిలో పాటలు పాడతాను. నేను పాటలు పాడి స్తుతించకపోతే అక్కడ దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. కాబట్టి నేను కాకపోతే ఇంకెవరెళ్తారు పరలోకానికి? చర్చిలో నేనే మ్యూజిక్ వాయిస్తాను కాబట్టి నేనే పరలోకానికి వెళ్తాను. నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు అని ఇలా ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది వ్యభిచారాలు చేస్తున్నారు, తాగుతున్నారు, దుష్ట కార్యాలు అన్నీ చేస్తున్నారు. నేను వారిలా లేను కాబట్టి నేనే పరలోకానికి వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు. అవునా? ప్రతి ఒక్కరు ఇలానే అనుకుంటారు కదా! నేను ఆమె కంటే చాలా బెటర్ కాబట్టి నేనే పరలోకానికి వెళ్తాను. లేదా నేను ఆయన కంటే చాలా బెటర్. నేను అతనిలా లేను, ఆమెలా లేను కాబట్టి నేనే పరలోకానికి వెళ్తానని అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఈ థాట్స్ నుండి బయటకొచ్చి ఆలోచించండి. పరలోక రాజ్య ప్రవేశం ఎవరికి దొరుకుతుంది? ఆయన చిత్తం గురించి చెప్పేవారికా? ఆయన చిత్తం గురించి ధ్యానించేవారికా? ఆయన చిత్తం గురించి రాసేవారికా? పరలోక రాజ్య ప్రవేశం ఎవరికి దొరుకుతుందంటే ఆయన చిత్తాన్ని ధ్యానించే వారికి కాదు, ఆయన చిత్తాన్ని చెప్పేవారికి కాదు, ఆయన చిత్తాన్ని రాసేవారికి కాదు, కానీ ఆయన చిత్తాన్ని చేసేవారికి మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం దొరుకుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడకపోతే మీరు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని మీటింగ్లకి మీరు అటెండ్ అయినా సరే, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడకపోతే పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. సో మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుందాం. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడి ఉందా లేదా అని. గాడ్ బ్లెస్ యూ.